ప్రార్థన చేసుకుందామండి. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకి స్తోత్రమయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో బిడ్డలమైన మేమందరం చేరి తండ్రి యొక్క విశ్రాంతి దినం నాడు ప్రభువా మేము ప్రభువు యొక్క వాక్యం వినటానికి చేరి ఉన్నాం. మీరు నాతో మాట్లాడండి, నా ద్వారా బిడ్డలకి నీ పరిశుద్ధ వాక్యాన్ని వినిపించండి. నాయన నన్ను ఆత్మాభిషేకం చేయండి. నీ కృపగల హస్తం నాపై ఉండేటట్టు సహాయం చేయండి. నేను మాట్లాడే ప్రతి మాట ప్రభువుకి యోగ్యమైనదిగా ఉండేటట్టు సహాయం చేయండి. నాయన మీ కృపగల హస్తంలోకి నన్ను నేను అప్పజెప్పుచు, బిడ్డలను అప్పజెప్పుచు, మీ కృప మాకు ఎల్లవేళ తోడుగా ఉండునుగా. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో విశ్వాసులు నడవవలసినటువంటి మార్గం ఏంటి? విశ్వాసులు నడవవలసిన మార్గం. విశ్వాసి అంటే మనమందరము, నేను మీరు అందరం కలిపి విశ్వాసులం అంటాం. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ విశ్వాసే, క్రీస్తుని నమ్మిన ప్రతి బిడ్డ విశ్వాసే, క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం చే కడిగి శుద్ధీకరింపబడిన ప్రతి బిడ్డ విశ్వాసే. ఈ విశ్వాసులు అయిన మనము ఏ విధంగా నడవాలి? విశ్వాసి నడుచుటకు రెండు మార్గాలు, విశ్వాసి కానీ ఎవరైనా సరే లోకంలో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మంచి మార్గము, రెండోది చెడు మార్గము. ఈ మంచి మార్గం అంటే క్రీస్తుతో నడిచేటువంటి మార్గం. రెండవది చెడు మార్గము, అది మరి చూస్తే అది సాతానుకు సంబంధించిన మార్గం. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే ఇరుకు మార్గము, మరి అది జీవ మార్గం అంటున్నారు. ఆ మార్గంలో పోయేవారు కొందరే. అదే ఏది అంటే క్రీస్తు మార్గం. మరి సాతాను సంబంధమైన మార్గం వెడల్పుగా ఉంటుంది అంటున్నాడు. అందులో అనేక మంది పోతూ ఉంటారని అంటే అది నిజమే కదా. మన చుట్టుపక్కల ఉండే 100 మందిలో 2-3 విశ్వాసులు ఉంటున్నారు, మిగతా వాళ్ళందరూ అవిశ్వాసులుగా ఉంటున్నాం కదా. మరి అందుకే మనమందరము వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని మార్గంలోనికి తీసుకొని రావాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సాతానుడు, ఈ చెడు మార్గంలో పోయేటువంటి వారు, సాతానునికి పరలోక రాజ్యం మొత్తం తెలుసు. అనేక మంది క్రైస్తవులు దీనిని గుర్తెరగరు. సాతానుడు పరలోక రాజ్యాన్ని అంతా రుచి చూచిన వాడు. A to Z he knows about the heaven. అందుకే వాడు పన్నాగము అక్కడి నుంచి నన్ను తోసివేయబడ్డాను కాబట్టి అక్కడి నుంచి ఎవరు అక్కడికి పోకూడదు అనేసి ఆయన యొక్క ఇంటెన్షన్. రుచి ఎరిగిన ఆ యొక్క సాతానుడు ఆ రుచిని మనకు చూపించకుండా ఉండాలి, మనం చూడకుండా ఉండాలి ఆ రుచిని. ఒకసారి రుచి చూచామంటే పరలోక రాజ్యం గురించి, క్రీస్తు గురించి అయిపోయింది. ఇంకా మనం అక్కడి నుంచి వీడి దగ్గరికి రాలేము. అందుకనే వాడి భయం ఈ లోకంలో చెడు మార్గాన్ని పెట్టి అనేక మందిని ఆకర్షిస్తూ ఉంటున్నాడు. అందుకొరకే వాడికి ఆల్రెడీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ది హెవెన్, A to Z ఆఫ్ హెవెన్. అనేక మంది క్రైస్తవులు దీన్ని ఎరగరు. మనం ఎరగాలి. ఈరోజు మధ్యాహ్నం సమయం సాతానుడు ఆశ పెట్టేటువంటి ఆ యొక్క ఆశ కోసం పోవద్దు. ఎందుకంటే వాడికి ఆల్రెడీ పరలోకం నుంచి వచ్చి అన్నీ తెలుసు వాడికి. అక్కడ పోవద్దని నేను ఆశ పెడుతున్నాడు. ఈ సీక్రెట్, ఇఫ్ క్రిస్టియన్ నోస్, he will not go to the satanic temptations and he will not approach the Satan at all. కాబట్టి మీరు గుర్తెరగండి, ప్రతి ఒక్క క్రైస్తవులైనటువంటి బిడ్డలు, సాతానుని యొక్క పరలోక రాజ్యం మొత్తం తెలుసు. వాడు దానిలోనికి ప్రవేశించకుండా చెయ్యాలనే వాడు ఆశ, వాడి కోరిక. అది రుచి చూడకూడదు మనలాంటి దేవుని బిడ్డలము అని వాడి కోరిక మనల్ని కూడా అటాక్ చేస్తూ ఉంటాడు. మరి ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవుడు విశ్వాసి నడవవలసిన మార్గాలు నేను 3 తీసుకుంటున్నాను ఈ మధ్యాహ్న సమయంలో. ఈ 3 మార్గాల గురించి మనం తెలుసుకొని మనము మన జీవితాలలో ఈ మార్గంలో నడిచేటట్టు, బైబిల్లో చెప్పిన మార్గంలో నడిచి ఆ పరలోక రాజ్యం యొక్క గమ్యాన్ని చేరుదాం. మనం ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవులైనటువంటి మనము ఈ లోక రీతిలో పోకూడదు. మన మార్గం వేరు. మన మార్గాలకి పరిశుద్ధ గ్రంథంలో అనేకములు ఉన్నాయి. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి మార్గాలను ఎత్తుక్కుంటూ వాటిలో నడచటమే ఒక విశ్వాసి యొక్క గొప్పతనము. మనకి 3 ఉన్నాయి అనుకోకండి, మార్గాలు అనేకమైనటువంటి ఉన్నాయి. వాటినన్నింటిని వెతుకోవాలి. మనం వెతికి ఆ ద్వారా నడిచిపోవాలి.
మొట్టమొదటి మార్గం ఏంటంటే మనము నడవవలసినటువంటి మార్గము. మరి ప్రియమైన బిడ్డలారా చూడండి, మరి కొలస్సీలు 2:6 చదువుదాం. కొలస్సీలు 2:6 చదువుతాను నేను. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటందు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకొనుడి. ఆయన అంటే క్రీస్తు నందు ఉండి నడుచుకోవాలి. ఇన్ క్రైస్ట్ యు మస్ట్ వాక్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందుండి నువ్వు నడుచుకోవాలి. ఎప్పుడు? దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఏ క్రిస్టియన్ షుడ్ లర్న్. యు మస్ట్ బి ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందుండి ఆయన యందుండి నడుచుకొనుడి అంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు. కొలస్సీ సంఘానికి అసలు అపోస్తలుడైన పౌలు వెళ్ళినట్టుగా లేడు ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో. ఆయన సందర్శించాల కొలస్సీలను తన జీవితంలో సందర్శించినట్టుగా నాకు కనపడలేదు. బట్ ఎనీవే, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఈ యొక్క కొలస్సీ సంఘానికి ఆయన రాసేటువంటి లేఖలో, అయ్యా మీరు క్రీస్తునందుండి ఆయన యందుండి నడుచుకోనండి. ఎప్పుడైనా మనము విశ్వాసులమైన మనము యేసు ప్రభువుని మన యొక్క జీవితంలో అంగీకరించిన తరువాత, అంగీకరించటం అనే పదం అనేటువంటిది దేన్ని సూచిస్తుందంటే పూర్ణము, పరిపూర్ణాన్ని సూచించేది అంగీకరించటం. ఏదో కొద్దిగా, అంత కాదు, సగం కాదు, అది కాదు, 70% కాదు. అంగీకరించటం అనే పదం ఇక్కడ వాడబడినది దేనికి అని అంటే, సంపూర్ణంగా, పూర్తిగా, కంప్లీట్లీ మనము సంపూర్ణంగా ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించుతామో ఆ రోజు నుంచి నీ జీవితము క్రీస్తుతో ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచే నీ జీవితం క్రీస్తుతో ప్రారంభమవుతుంది. ఆ క్రీస్తుతో ప్రారంభమైనటువంటి జీవితంలో నీకు ఒక నాయకత్వం వస్తుంది. అదేంటంటే దేవుని యొక్క నాయకత్వము. నీవు ఆ దేవుని యొక్క నాయకత్వంలో నడచటానికి నువ్వు ఎప్పుడు సిద్ధపడాలి. క్రైస్తవులైనటువంటి మనము ఎప్పుడైతే అంగీకరించి, దేవుణ్ణి అంగీకరించి, దేవుని యొక్క మరి ఆ యొక్క జీవితము దేవునితో ప్రారంభిస్తావో అప్పుడు నీకు ఒక నాయకత్వము అనేటువంటిది ఉంటుంది. ఆ నాయకత్వమే దేవుని యొక్క నాయకత్వము. ద లీడర్షిప్ ఆఫ్ ది క్రైస్ట్. క్రీస్తు యొక్క నాయకత్వంలోనికి వచ్చిన నీవు క్రీస్తు యొక్క నాయకత్వ ప్రకారం నడవాలి. ఆ నాయకుడు చెప్పినట్టు నడవాలి. ఆ నాయకుడు చెప్పింది ఏంటి? ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, నాయకుడు వేరుపారి చక్కగా కట్టబడుచు, తర్వాత విశ్వాసమందు స్థిరపడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన యందుండి నడుచుడి అని చెప్తున్నాడు. ఇది ఒక విశ్వాసి తెలుసుకోవాలి. ద బిలీవర్ షుడ్ నో దీస్ సీక్రెట్స్ వెన్ యు ఆర్ లివింగ్ ఇన్ ది వరల్డ్ యాజ్ ఏ క్రిస్టియన్, యాజ్ ఏ బిలీవర్. ఒక బిలీవర్గా, ఒక క్రైస్టియన్గా నువ్వు జీవించే వాడివి, క్రీస్తునందు జీవించేటువంటి వాడివి ఏ విధంగా జీవించాలి అని అంటే, వేరుపారై అంటున్నాడు మొట్టమొదట. ఈ వేరుపారై అనేటువంటిది దేన్ని సూచిస్తుంది అంటే పునాదిని చూపిస్తుంది. అంటే నీ పునాది క్రీస్తై ఉండాలి. చెట్టుకు పునాది వేరు, చెట్టుకు పునాది వేరు. ఈ వేరు అనేదే పునాది చెట్టుకి, వేరే ఏది ఉండదు చెట్టుకి. మరి అది నిలబడుతుంది భూమి మీద. ఈ పునాది అయినటువంటి ఇది నీకు క్రీస్తై ఉండాలి. ఇది ఎట్లా ఉండాలంటే లోతుగా పోయి ఉండాలి. ఈ వేరు, ఈ పునాది చాలా లోతుగా ఉండాలి. అంటే నువ్వు క్రీస్తుతో జీవించే జీవితము చాలా అన్యోన్యంగా, దగ్గరగా, మరీ అది విడనాడటువంటి లోతుగా వెళ్ళిపోవాలి నీ జీవితం క్రీస్తుతో. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే గాలులు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, భయాలు వస్తాయి, కరోనా వచ్చుద్ది. బట్ a man who is having that strength of the roots will not fall. పడడు ఆయన. he never fall. ఎప్పుడు పడడు. నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మధ్యాహ్న సమయంలో క్రీస్తునందు వేరు పారైన మీరు ఏ విధమైన నిజంగా లోతుగా ఉందా? లోతుగా ఉంటే నీకు శోధనలు వస్తే పడవు, లోతుగా ఉంటే కష్టాలు వస్తే పడిపోవు, లోతుగా ఉంటే గాలి కొడితే పడిపోవు, కరోనా వస్తే పడిపోము, ఏది కాదు. ఎందుకంటే నీ పునాది
బండ మీద ఉన్నది. ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్రైస్ట్. మరి వేరు లేకపోతే పడిపోతుంది ఆటోమేటికల్లీ. ఇట్ విల్ ఫాల్. వేరు కానీ లోపలికి లేకపోతే పడిపోతుంది. చిన్న మొక్కని తీసుకోండి, దాని వేరు లోపలికి పోదు. ఆ వేరు పోని సమయంలో నువ్వు కానీ దానికి నీళ్ళు ఎక్కువ పోస్తే పడిపోద్దు. సేమ్ వే ఏ క్రిస్టియన్ ఆల్సో, ఇఫ్ యు డోంట్ హ్యావ్ ద డీప్ రూట్స్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో నీ యొక్క అనుబంధము చాలా లోతుగా లేకపోతే నీవు పడిపోయే స్థితికి వెళ్ళిపోతావని ప్రభు వాక్యం అపోస్తుడైన పౌలు హెచ్చరిస్తుంది. నా ప్రియమైన బిడ్డలారా, ఈ రూట్స్ డీప్గా వెళ్ళటము అని అంటే ఏమిటి అని అంటే, ఒక క్రైస్తవుడు కలవాలి. ఎప్పుడు నా రూట్స్ డీప్గా వెళ్ళిపోతాయి? క్రీస్తునందు. చూడండి, యూ ప్లీజ్ సీ ద ఎఫెసియన్స్ 3, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనం చదువుదాం. చూడండి, 3:17. ప్రేమ యందు వేరుపారి 18లో నేను చదువుతాను, మధ్యలో ఉంది 18 మధ్యలో. ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలి. దేవుని ప్రేమ గురించి నువ్వు ఎల్లప్పుడూ గుర్తెరిగి తెలుసుకోవాలి. పునాది అయినటువంటి ఆ క్రీస్తు యొక్క ప్రేమను నీవు గుర్తెరగాలి. ఆ ప్రేమను రుచి చూస్తూ ఉండాలి. ఆ ప్రేమను ఇతరులకు చూపిస్తూ ఉండాలి. ద క్రైస్ట్ లవ్ యూ షుడ్ నో ఎవ్రీ టైమ్. పోయిన వారం కూడా నేను ఇదే చెప్పాను ప్రేమ గురించి. క్రైస్ట్ లవ్ ఎప్పుడైతే నువ్వు గుర్తెరుగుతావో, అయ్యా నన్ను ఒక వ్యక్తి లోకంలో ప్రేమిస్తున్నాడు నాకు తెలియకుండా. భార్య ప్రేమ వేరే, భర్త ప్రేమ వేరే, పిల్లల ప్రేమ వేరే, వాళ్ళంతా తెలుస్తూ ఉంటుంది నీ చుట్టుపక్కల. భార్య కానీ కోప్పడితే ఒక్కోసారి ఏదో మీ ఆలోచనలు నాకు తెలియదు, మీరు ఎట్లాగా ఆలోచిస్తారు, నేను ఎట్లాగా ఆలోచిస్తాను తెలియదు, అది మీకు తెలుసు. మరి దేవుడికి ప్రేమ మనకి తెలియనటువంటి ఒక శక్తి, ఒక తెలియనటువంటి వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నట్టుగా మనలో వచ్చేటువంటి ఆ యొక్క ఫీలింగ్, ఇట్ ఈస్ ద గాడ్స్ లవ్. గాడ్స్ లవ్ ఈజ్ సో వండర్ఫుల్, ఇట్ ఈస్ సో డీప్ అని మా పిల్లోడు జబ్బును పాడుతూ ఉంటాడు. ఈ చర్చ అయిపోయిన తర్వాత వీలుంటే పాడిద్దాం, ఈ మీటింగ్ అయిన తర్వాత భూమి చేద్దాం. So deep it is, God's love. Are you understanding that? It is so high, so deep. God's love is. Danni a Christian should understand, a believer should understand. నీ పునాది అయినటువంటి ఆ క్రీస్తు యొక్క ప్రేమ చాలా డీప్ అని, చాలా హై అని, నీ ఎడల, ఎవరో ఎడల కాదు, నీ ఎడల ఒక శక్తి నన్ను ప్రేమిస్తుంది. ఒక శక్తి నాకు అపాయం కలుగనీయకుండా కాపాడుతుంది ప్రేమతో. ఒక శక్తి నన్ను ఆపదల నుంచి కాపాడుతుంది. ఒక శక్తి నాకు అన్నం పెడుతుంది. ఒక శక్తి నన్ను ఎల్లవేళలా కనురెప్ప బాల్చకుండా చూస్తుంది. అదే ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. ఇది ఒక బిలీవర్కే తెలుసు. ఎ బిలీవర్ కెన్ అండర్స్టాండ్, ఎన్ అన్బిలీవర్ కెనాట్ అండర్స్టాండ్. అందుకే వాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ ప్రేమను పొందటానికి అక్కడెక్కడికో పోతాడు, తాగుడికి వెళ్తాడు. వాడికి దేవుని ప్రేమ తెలియదు కాబట్టి ఏదో ఒకటి నేను ప్రేమిస్తే చాలని వాడు ప్రేమిస్తాడు. కానీ అన్నిటినీ పోయి వాడు దేవుని యొద్ద నుంచి ప్రేమ వాడు పొందలేడు కాబట్టి ఇతరులను ప్రేమించడానికి ప్రారంభిస్తాడు. అవి వ్యసనాల కింద వెళ్ళిపోతాయి. బట్ ఏ క్రిస్టియన్ ఇస్ నాట్ లైక్ దట్. ఎ పవర్ ఈస్ దేర్ బిహైండ్ యూ దట్ ఈస్ లవ్వింగ్ యూ ఎవ్రీ టైమ్. దట్ ఈస్ ద క్రైస్ట్ పవర్. కానీ ఒక క్రైస్తవుడు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నీ ఆత్మ నీలో మాట్లాడుతుంది, నా కుమారుడు ఆ చోటుకి పోవద్దు, అక్కడ నీకు ఆపద పొంచి ఉంటుందేమో, నువ్వు వద్దు, వెళ్ళిపోవద్దు అంటాడు. బక్సింగ్ గారు ఒకసారి టికెట్ కొని ఆయన ఏరోప్లేన్కి వెళ్ళటానికి మిస్ అయిపోయింది. ఆ ఏరోప్లేన్ స్మాష్ అయిపోయింది. వై? ఇట్ ఈస్ ద గాడ్స్ లవ్ విచ్ సేవ్డ్ హిమ్. కాబట్టి దేవుని యొక్క ప్రేమను నువ్వు ఎల్లప్పుడూ గుర్తెరగాలి. దేవుని యొక్క ప్రేమను నువ్వు ఎల్లప్పుడూ నీ యొక్క మదిలో ఉంచుకోవాలి. వారే నిజమైనటువంటి పునాది కలిగిన వారు, క్రీస్తు అనేటువంటి పునాది కలిగిన వారు. రెండవదిగా, నిన్ను క్రీస్తుని ఏ శక్తి కూడా వేరుపరచదని తెలుసుకోవాలి. అది ఎక్కడుందనంటే మనకి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 39వ వచనం చదువుదాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8:39.
8:39 రోమీలకు రాసిన పత్రిక 8:39 చదువుతాను చూడండి. ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరదు. అంటే దేవునిని నిన్ను ఈ లోకంలో ఏది కూడా వేరుపరచలేదు అని ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడూ తన యొక్క హృదయంలో గుర్తుంచుకోవాలి. పునాది వేరైపోతే ఇంకేం బిల్డింగ్ అక్కడ కట్టడం అనేది నీవు, పునాది అనేది క్రీస్తు. ఆ క్రీస్తు పునాది మీద నువ్వు నిర్మింపబడాలి. పునాదే నాకు లేదురా బాబు అని నువ్వు అనుకుంటే ఇంకా ఆ కట్టడం ఎక్కడ నిలబడుతుంది? నా ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఒక క్రీస్తు అనేటువంటి పునాది మీద నిర్మింపబడ్డావు కాబట్టి ఆ పునాదిని నిన్ను ఈ లోకంలో ఏ శక్తి కూడా విడదీయలేదు. వెరీ క్లియర్లీ ద apostle is telling to the that letter to the Romans. ఇంకోసారి నేను చదువుతాను చూడండి 8:39. ఇంకా ముందు కూడా చాలా ఉన్నాయి, వాటి గురించి కాకుండా 39 చదువుతాను. ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. నేను నమ్మాలి. నా ప్రభువుని నన్ను, నా క్రీస్తుని నన్ను ఈ లోకంలో ఏది విడదీయలేదు. ఆర్ యు బిలీవింగ్? ఇది నమ్మిన వారే దేవుని యొక్క పునాది కలిగి ఉంటారు. క్రీస్తు అనేటువంటి పునాది కలిగి ఉంటారు. వేరుపారిన వారు. ఇంకాకడిగా నీ పునాది నీతిమంతుడు కాబట్టి, నీ పునాది అయినటువంటి ఆ క్రీస్తు నీతిమంతుడు కాబట్టి నీవు కూడా ఎల్లప్పుడూ నీతిమంతుడుగా దేవుని ముందు కనపడాలి. ఈ మూడు కలిగిన వారు వేరుపారిన వారైన వారు అని ప్రభు యొక్క పరిశుద్ధ వాక్యము హెచ్చరిస్తుంది. నా ప్రియమైన బిడ్లారా, నీ యొక్క వేరుపారటం అనేటువంటి ఆ పునాది లోతైన పునాదిగా ఉండి క్రీస్తుతో లోతైన పునాది కలిగిన నీవు ఎల్లప్పుడూ క్రీస్తు యొక్క ప్రేమను గుర్తెరుగుతూ ఉండాలి. క్రీస్తు యొక్క ప్రేమను నువ్వు మర్చిపోకూడదు. నిన్ను క్రీస్తుని ఎవరు ఈ లోకంలో వేరు చేయరని మర్చిపోవద్దు. నీవు నీతిమంతుడుగా ఆయన యొక్క నీతిమంతుని యొక్క పునాది మీద నిర్మింపబడాలి. ఈ విధమైనటువంటి వారుగా నిర్మింపబడిన వారు ఎట్లాగా కట్టబడతారంటే చక్కగా కట్టబడతారు. అదే రెండోది చెప్తున్నాడు, చక్కగా కట్టబడాలి. నువ్వు ఈరోజు చక్కగా కట్టబడుతున్నావా? ఈ మూడింటిని నువ్వు నమ్ముతూ ఈ మూడింటిని విశ్వాసించు. చక్కగా కట్టబడిన వాడివి నువ్వు ఉన్నావా? ఈ చక్కగా కట్టబడిన నిన్ను నా ప్రభువు రేపు వచ్చి తన యొక్క పరిశుద్ధ మందిరం, ఆ యొక్క పరిశుద్ధ పరలోక పట్టణంలోనికి తీసుకువెళ్తాడని గుర్తుంచుకో. నా ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ పట్టణంలోనికి మనమందరం చేరాలంటే నువ్వు వేరుపారై ఉండాలని, ఆ వేరుపారై చక్కగా కట్టబడాలని అపోస్తలుడైన పౌలు మనకి తెలియపరుస్తున్నాడు. రెండవదిగా విశ్వాసమందలి స్థిరపడి ఉండాలంట. విశ్వాసమునందు స్థిరపడి ఉండాలంట. చూడండి, విశ్వాసం నందు స్థిరపడటం అనేటువంటిది ఏమిటి అని అంటే, నీవు గుర్తుంచుకో, ఎప్పుడైనా సరే మన దేవుణ్ణి తండ్రిని నువ్వు నమ్మాలి. నమ్మి నువ్వు ఏం చేయాలంటే నీ యొక్క భారమంతా ఆయన పైన మోపాలి. అందుకే కదా మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని చెప్పిన నా ప్రభువు మీద నీ భారం మోపాలి. ఆ భారం మోపిన నీవు ఏం చేయాలి తెలుసా? ఆయన నీకు సమస్తము చేస్తాడు. రెండవదిగా ఆయన నిన్ను ఎల్లప్పుడూ కాచి కాపాడుతాడని నమ్మాలి. నువ్వు నీ భారమును ఆయన మోపి నువ్వు నమ్మాలి దేవుణ్ణి. ఈయన నాకు సమస్తము చేస్తాడు అని. ఆయన శక్తివంతుడు, ఆయన గొప్ప వ్యక్తి. ఆయనకే సాధ్యము ఈ యొక్క భారముని దించడానికి అనేటువంటి ఆ యొక్క విశ్వాసమే స్థిరమైనటువంటి విశ్వాసం నుండి స్థిరపడతారు. ఇంకంతే. ఐ బిలీవ్ దట్ ఆల్ మై డిఫికల్టీస్, ఆల్ మై ప్రాబ్లమ్స్, ఆల్ మై థింగ్, ఎవ్రీథింగ్ ఐ విల్ కీప్ ఆన్ మై క్రైస్ట్.
ఈరోజు క్రీస్తు మీద మోపండి ప్రతి ఒక్క బిడ్డ, క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్క బిడ్డ. ఐఎమ్ గివింగ్ యూ నౌ వాట్ ఈస్ దిస్ కరోనా. యూ కీప్ దట్ కరోనా ఆన్ ది క్రైస్ట్ అండ్ యూ ఫీల్ that the Christ is going to lift all these things from me. నా నుంచి తీసుకొని ఆయన భారం మోస్తాడు. మోపమంటున్నాడు కదా. ఈస్ టెల్లింగ్ వెరీ క్లియర్లీ. యు సీ ప్లీజ్ మాథ్యూస్ 21:28-30. మత్తయి సువార్త 11:28-30 వరకు చదువుతాం. చూడండి. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలుగున వాడిని కనుక మీరు మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకున్నప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అని చెప్పిన. నీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతున్నప్పుడు ఎందుకు ఇంకా నువ్వు భారాన్ని మోస్తున్నావు? వై ఆర్ యు స్టిల్ బ్యారింగ్ దట్ భారము? భయం 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 ఏం చేస్తుంది ఈ లోకంలో? కరోనా నన్ను ఏం చేస్తుంది? రాణి, ద క్రైస్ట్ విష్ విల్ ది క్రైస్ట్ విల్ బి డన్ టు అస్. మంచి ఇందాకే చెప్పాడు కదా బ్రదర్ సిద్ధు, అనేక మంది భయంతోనే చచ్చిపోతున్నారు. ఆయన మోపమంటున్నాడు కదా. ద గాడ్ ఈస్ టెల్లింగ్, yes, you keep on me all your burden, I will give you rest అంటున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో మీరు గుర్తుంచుకోండి, నీ భారములన్నింటినీ మోసేటువంటి దేవుడు యేసు ప్రభు. ఆయన మోస్తాడు, ఆయన నీకు సమస్తం నీ చేస్తాడని నువ్వు గుర్తుంచుకొని ఏ చేయి విడువడు. ఆయన సత్యవంతుడు, ఆయన గొప్ప దేవుడని నమ్మి నువ్వు స్థిరముగా ఉండాలని అపోస్తలుడైన పౌలు మనకి హెచ్చరిస్తున్నాడు ఈ మధ్యాహ్న సమయం. వీరు ఎవరు అని అంటే క్రీస్తునందు ఉండేటువంటి బిడ్డలు, క్రీస్తునందు జీవించేవారు, క్రీస్తునందు నడిచేవారు. మరి ఈ రకంగా మనం ఉన్నామా? ఈ మధ్యాహ్న సమయంలో మనల్ని మనం పరీక్షించుకున్నాం. వేరు పారై ఉన్నామా? చక్కగా కట్టబడుతున్నామా? మూడవదిగా విశ్వాసమందు స్థిరపడుతున్నామా? కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలని చెప్తున్నాడు. నీకు దేవుడు చేసిన ప్రతి మేలుకి కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లించాలని దేవుడు నిన్ను హృదయపూర్వకంగా కోరుతున్నాడు. ఈ 4 చేసిన నీవు ఏమవుతావంటే ఆయన యందు ఉంటావు. యు ఆర్ ఇన్ క్రైస్ట్. వెన్ యు డూ దిస్ 4, యు ఆర్ ఇన్ క్రైస్ట్. వెన్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ బై హిమ్. ఇంకా రెండవదిగా నువ్వు నడవలసినటువంటి మార్గం ఏంటి అని అంటే, చూడండి ప్రియమైన బిడ్డలారా, ఎఫెసియన్స్ 5:10 చదువుదాం. ఎఫెసియన్స్ 5:10 నేను చదువుతాను, వినండి. 5:10 కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. యు మస్ట్ లివ్ లైక్ ది చిల్డ్రన్ ఆఫ్ లైట్. వెలుగు సంబంధులైన బిడ్డలుగా నడుచుకోవాలి. అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయము 1వ వచనము ఏం చెప్తున్నాడో చూడండి. అక్కడ మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియమైన పిల్లలం మనము దేవునికి. ఈస్ టెల్లింగ్, ద అపోస్టల్ ఈస్ టెల్లింగ్ టు ది చర్చ్ ఇన్ ఎఫెసియన్స్. మనకు కూడా చెప్తున్నాడు, మనం ఎవరమంటే దేవుని యొక్క ప్రియమైన పిల్లలము. ఆయన వెలుగు. కాబట్టి మనం ఈరోజు ఏమిటంటే చిల్డ్రన్ ఆఫ్ లైట్. మనము వెలుగు సంబంధమైన బిడ్డలం. మనం ఈరోజు వెలుగు సంబంధమైన బిడ్డలంగా మనము నడుచుకోవాలి ఈ లోకంలో. వెలుగు సంబంధమైన బిడ్డలంగా నువ్వు నడుచుకొని జీవించాలని దేవుడు నిన్ను కోరుచున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో. అంటే దేవుని బిడ్డలుగా నువ్వు నిలగాలి ఈ లోకంలో. దేవుని బిడ్డలుగా నువ్వు జీవించాలి. దేవుని బిడ్డగా నువ్వు నడవాలి ఈ లోకంలో. అంటే నువ్వు జీవించేటప్పుడు, నువ్వు నడిచేటప్పుడు దేవుణ్ణి చూపిస్తూ, దేవుణ్ణి పోలి, దేవుణ్ణి చూపిస్తూ, నాలో దేవుడు ఆ యొక్క కనపడాలి నాలో అనేటువంటి ఆ యొక్క రీతిలో నువ్వు నడవాలని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. అయితే ఇది చాలా కష్టము. ఈ పని చాలా కష్టము. అయితే ఈ యొక్క పని చేసేటువంటి వ్యక్తులు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ ప్రయాణం అనేటువంటిది నిదానంగా వెళ్ళాలి. ఈ ప్రయాణం నిదానంగా సాగించాల్సినటువంటి ప్రయాణము. ఇది సుదీర్ఘమైన ప్రయాణము. ఇది నిదానంగా చేయాల్సినటువంటి ప్రయాణము. కాబట్టి ఈ ప్రయాణము చేసే నీవు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ప్రయాణం చేసేటువంటి నీవు ఈ లోక ప్రయాణంలో నువ్వు ఉన్నావు, యాత్రికుని వలె నువ్వు ఉన్నావు. ఈ యాత్రికుని వలె ఉండేటువంటి నీవు వెలుగు బిడ్డల వలె నడుచుకోవాలి. దేవుని యొక్క పిల్లలు, ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. అంటే వెలుగు సంబంధులమైన వారముగా మనం నడుచుకోవాలని అపోస్తులైన పౌలు ఇక్కడ ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. ఈ విధంగా నడవాల్సినటువంటి నీవు గుర్తుపెట్టుకో, ఈ ప్రయాణము ఈ రోజు ఉండి ఆగిపోయేటువంటి ప్రయాణం కాదు, ముగించేటువంటి ప్రయాణం కాదు. ఈ నడక ఇప్పుడుతో ఆగిపోయేది కాదు. ఇది చాలా సుదీర్ఘమైన నడక, ఇది చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణము. ఈ ప్రయాణము నువ్వు ఎప్పుడు నిదానంగా గమనించుచూ వెళ్ళాలి. ఈ ప్రయాణంలో నువ్వు గుర్తుంచుకోవాల్సినటువంటివి కొన్ని ఉన్నాయి. అప్పుడే నీవు వెలుగు సంబంధమైన బిడ్డగా నడుస్తున్నావని అర్థం. ఈ ప్రయాణంలో నువ్వు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అంటే, మొట్టమొదట నీలో ఏదైనా చీకటి దాగి ఉన్నదా అని కనుక్కుంటూ ఉండాలి. ఆల్వేస్ యు మస్ట్ ఫైండ్ వెదర్ ఎనీ డార్క్నెస్ ఇస్ దేర్ ఇన్ మై లైఫ్. ఏదో ఒకటి రావచ్చు నాలో చీకటి, అంటే దేవునికి వ్యతిరేకమైనది, సాతాను క్రియ, సాతాను యొక్క శోధన, సాతాను యొక్క పని ఏదైనా మనం చేస్తూ ఉండొచ్చేమో, తెలియదు కదా. మనం ఈ లోక ప్రయాణంలో మన చుట్టూ ఉన్నదంతా ఏంటి అని అంటే లోకము, పాపము. లోకం అంటే ఈ పాపపు లోకంలో మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణము ఏ విధంగా చేస్తున్నామంటే వెలుగు సంబంధులమైనటువంటి పిల్లలముగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ వెలుగు సంబంధమైనటువంటి పిల్లలుగా మనము చేసేటువంటి ఈ ప్రయాణము చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణము. ఈ ప్రయాణము నెమ్మదిగా పోయేటువంటి ప్రయాణము. ఈ ప్రయాణంలో నీవు ఎప్పుడు గమనించుకోవాల్సినది ఏమిటి అని అంటే, ఈ లోక సంబంధమైనటువంటి చీకటి నన్ను ఏ రోజైనా తాకిందా, నాలో ఉందా అని పరీక్షించుకుంటూ వెళ్ళాలి. అంటే నేను పాపానికి ఏ రోజైనా చేశానా, లేదా పాపానికి నేను లొంగిపోయానా, పాపానికి ఏదైనా లోపడ్డానా, ఒక్కసారి మనము అనుదినము పరీక్షించుకుంటూ ఉండాలి. నాలో ఏదైనా చీకటి ఉందా? నీలో చీకటి ఉన్నప్పుడు ఈ ప్రయాణంలో వెంటనే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. అయ్యా, నేను నా జీవితంలో ఒక చీకటి వచ్చినదయ్యా, నేను చీకటి సంబంధమైనటువంటి క్రియలు చేశానయ్యా, నేను నా జీవితంలో నేను తెలిసే చేశాను, లేకపోతే ప్రభా శోధన వల్ల చేశానేమో నాకు తెలియదు, కానీ నేను చేశాను నా క్రియ, నన్ను క్షమించు అని క్రీస్తునందు నువ్వు ఎల్లప్పుడూ ఒప్పుకోవాలి. ఆ చీకటి సంబంధమైనటువంటి క్రియను క్రీస్తునందు ఒప్పుకోవాలి. ఈ ప్రయాణంలో ముఖ్యమైనటువంటిది ఇది. వెలుగు సంబంధమైన పిల్లలమైన మనము ప్రయాణించే ఈ ప్రయాణంలో చీకటి సంబంధమైన క్రియ నీలోనికి వచ్చినప్పుడు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర ఆ యొక్క క్రియను తుడుచుకోవాలి. పరిశుద్ధ రక్తం తుడుచుకొని ఏమి చేయాలి అని అంటే, ఇంకా మీదట ఆ పాపంలోనికి, ఆ యొక్క క్రియలోనికి, ఆ చీకటిలోనికి వెళ్లకుండా నిన్ను నువ్వు భద్రపరచుకోవాలి. అందుకే దేవుడు ఏమిస్తున్నాడో తెలుసా? ఎప్పుడైతే నువ్వు వెలుగు సంబంధిగా మారుతావో, ఎప్పుడైతే నువ్వు వెలుగు సంబంధమైనటువంటి బిడ్డగా ఉంటావో, వెంటనే నీకు ఆయన శక్తిని ఇస్తాడు. ఆ శక్తిని మనం అనుభవిస్తూ ఈ చీకటి లోకంలో ఈ చీకటి సంబంధమైనటువంటి క్రియలను దూరపరుస్తూ వెలుగు సంబంధమైన బిడ్డలుగా మన ప్రయాణాన్ని సాగించుకుంటూ పోవాలి. ఇది కష్టం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ దిస్ వరల్డ్. దట్ ఈస్ ద రియల్ క్రిస్టియన్. హి ఈస్ ద రియల్ క్రిస్టియన్ హూ డూ దట్ టైప్ ఆఫ్ జర్నీ. ఎంతో మంది చేశారు కదా ప్రయాణము, మనం ఎందుకు చేయకూడదు? అపోస్తుడైన పౌలు చేయలేదా? యోహాను చేయలేదా? తర్వాత పేతురు చేయలేదా? పేతురు పడిపోయాడు ఒకసారి, ఆయన జీవితంలో చీకటి వచ్చింది, వెంటనే పారదోలేడు చీకటిని. పారదోలి ఆ రోజు నుంచి తిరిగి దేవునితో నడిచాడు, దేవుని పోలి నడిచాడు. ఇస్కరియోతు యూదా జీవితంలో చీకటి వచ్చింది, అయితే ఆ చీకటిని ఆయన దేవుని దగ్గరికి వెళ్ళలేదు, నాశనమైపోయాడు, చీకటిలోనే పోయాడు ఆయన. నా ప్రియమైన బిడ్డలారా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇట్ ఈస్ ఫర్ ద క్రిస్టియన్స్. యువర్ వాక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గాడ్. నీ నడక చాలా ముఖ్యం. యూ మస్ట్ బి ఆల్వేస్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. వెలుగు సంబంధమైన బిడ్డలుగా మనము ఈ జీవితంలో నడవాలి. దేవుడు నిన్ను ప్రేమించాడు. గాడ్ లవ్డ్ యూ. ఎఫెసియన్స్ 5:1. మీరు దేవుని ద్వారా ప్రేమింపబడినటువంటి బిడ్డలు, ప్రియమైన బిడ్డలు మీరు.
ఈ ప్రియమైన బిడ్డలమైన మనము క్రీస్తుని వెలుగు కలిగి, క్రీస్తు వెలుగు కలిగి జీవితంలో జీవించాలి. ఎక్కడైనా సరే చీకటి క్రియలు మనం చేస్తే క్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన శక్తి మనకు ఆల్రెడీ ఇచ్చాడు. హి హస్ గివెన్ యూ ఆల్రెడీ ది పవర్ ఆఫ్ ది లివింగ్, ది పవర్ ఆఫ్ లివింగ్ విత్ క్రైస్ట్, ది పవర్ ఆఫ్ లివింగ్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ క్రైస్ట్, ది పవర్ ఆఫ్ లివింగ్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ లైట్. హి హస్ గివెన్ యూ ఆల్రెడీ. దాన్ని మనం ఉపయోగించుకొని ఈ లోకంలో మనం జీవించాలని అపోస్తలుడైన పౌలు దేవుని ద్వారా హెచ్చరింపబడి మనకు రాశాడు. దేవుని యొక్క శక్తితో మనకు రాసినటువంటి మాటలు. కాబట్టి మనం ఈ మధ్యాహ్న సమయంలో వెలుగు సంబంధమైన బిడ్డలముగా జీవిద్దాం. ఎవ్రీబడి మస్ట్ వాక్. యూ మస్ట్ వాక్ లైక్ ది చిల్డ్రన్ ఆఫ్ లైట్. ఫస్ట్ వన్, యూ మస్ట్ వాక్ ఇన్ క్రైస్ట్. అండ్ థర్డ్, వాక్ వర్తి ఆఫ్ ది గాడ్. చూడండి ప్రియమైన బిడ్డలారా, మూడవది దేవునికి యోగ్యమైన రీతిలో నడవాలి. కొలస్సియన్స్ 1:10, కొలస్సీయులకు రాసిన పత్రిక 1:10 చదువుతాం. కొలస్సీయులు 1:10, కొలస్సియన్స్ 1:10 చదువుతాను, వినండి. 12వ వచనం నుంచి ఉంది అక్కడ. ఆఖరి భాగంలో చూడండి. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహాశక్తిని, మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారం అవటం మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలని ఆయన దేవుని బతిమలాడుతున్నాను. ఆయనకు తగినట్టుగా కూడా మీరు నడవండయా అని చెప్తున్నాడు ఇక్కడ. ఆయనకు తగినట్టుగా నడుచుకోవటం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాక్ వర్తి ఆఫ్ గాడ్? దేవునికి తగినట్టుగా నడవటం అనే దానికి అర్థం ఏంటి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మానవులమైనటువంటి మనము మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క జ్ఞానంతో నడవకూడదు. A man, a Christian should not learn with his knowledge, with his own way. తన యొక్క సొంత దారిలో మనం నడవకూడదు. అది లోకులు నడుస్తారు. వాడికి అవసరమైతే వాళ్ళు వెళ్ళిపోతారు ఎక్కడికంటే అక్కడికి. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఫర్ దెమ్. వాళ్ళకి రెస్ట్రిక్షనే లేదు కదా. ఇంకా మనం వాళ్ళకి ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదు. వీ హ్యావ్ టు సీ, దట్స్ ఆల్. బట్ వారిని మనమేమి అనకూడదు. బికాస్ దే ఆల్ మస్ట్ నో ద క్రైస్ట్ వన్ డే. వీఆర్ ప్రేయింగ్ ఫర్ దెమ్. వారికి వెళ్ళి అక్కడ అనవసరమైనటువంటి క్రియలలో పాల్గొని దేహాన్ని చెడగొట్టుకుంటున్నారు, ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు అనేక మంది బిడ్డలు ఈ లోకంలో. అటువంటిది కలగకూడదనే మనం ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో బిడ్డలకి తాగుడికి వెళ్ళి అనేక మంది మరణించారు, మరి వ్యసన క్రియలు చేసి అనేక మంది మరణించారు. అటువంటివి రాకుండా వారి కొరకు మనం ప్రార్థన చేయాలని మనము ప్రతిదినము మనం భారం కలిగి ప్రార్థించాలి బిడ్డల కొరకు. మరి ప్రియమైన బిడ్డలారా, మానవులమైనటువంటి మనము, క్రైస్తవులముగా పిలువబడిన మనము మన యొక్క సొంత తలంపులు, సొంత జ్ఞానముతో నడవకూడదు. మనము నడవవలసినటువంటి మార్గం ఏంటంటే, యు మస్ట్ వాక్ అకార్డింగ్ టు ది హోలీ స్పిరిట్స్ లీడింగ్. పరిశుద్ధాత్మ నడిపేటువంటి నడుపులో నువ్వు నడవాలి. పరిశుద్ధాత్మ నిన్ను ఏ విధంగా నడుపుతుందో ఆ విధంగా నడవాలి నువ్వు. యు మస్ట్ వాక్ విత్ ద గైడెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఆర్ యు థింకింగ్ దట్ యు హ్యావ్ హోలీ స్పిరిట్ ఇన్ యూ? నీలో పరిశుద్ధాత్మ ఉన్నదని ఏ రోజైనా నువ్వు మర్చిపోయావా? ఆ పరిశుద్ధాత్మ నీలో హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు వింటున్నావా? నా కుమారుడా, ఆ క్రియ నువ్వు చేయొద్దు. ఆ క్రియ చేసిన ఎడలా దేవుడైనటువంటి యేసుక్రీస్తు బాధపడతాడు. నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిన్ను విడనాడుతారు. ఎందుకంటే నువ్వు పాపంలోనికి వెళ్ళిపోయావు కాబట్టి, ఆయనకు నువ్వు చోటు ఇవ్వలేదు కాబట్టి, ఆయనను నువ్వు మహిమపరచలేదు కాబట్టి, ఆయనను నువ్వు గణపరచలేదు. నువ్వు సాతానికి సంబంధిగా మారిపోయావు కాబట్టి ఆయన నీ దగ్గర ఉండటానికి ఏ విధంగా ఇష్టపడతాడు? నా ప్రియమైన బిడ్డ, చెయ్యొద్దు. ఆ పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క ఆత్మ నీలో బోధించినప్పుడు నువ్వు వింటున్నావా? బోధించుతుంది నిన్ను. నువ్వు ఏం చేస్తున్నావు? జస్ట్ రెక్లెస్. ఇఫ్ యు ఆర్ రెక్లెస్, యు ఆర్ నాట్ ఎ రియల్ క్రిస్టియన్. ఇఫ్ యు ఆర్ నాట్ లిసనింగ్, యు ఆర్ నాట్ ఎ రియల్ క్రిస్టియన్.
then you are not walking worthy of the God. దేవునికి యోగ్యమైన రీతిలో నువ్వు నడవట్లేదని అర్థం. ఆత్మ బోధనను విడనాడినప్పుడు దేవునికి యోగ్యమైన రీతిలో నువ్వు నడుస్తున్నావని ఎట్లాగో తెలుసు మనకి. ఆత్మబోధలో నడిచేటువంటి బిడ్డలు ఏ విధంగా ఉండాలంటే దే విల్ వాక్ ఇన్ లవ్. ప్రేమతో నడుస్తారు వాళ్ళు, ప్రేమ కలిగి నడుస్తారు వాళ్ళు ప్రేమ కలిగి నడుస్తారు. నాలుగు విషయాలను మనం గుర్తిరగాలి. ఒకటి, ప్రేమ కలిగి నడుస్తారు. ఎవరు? ఆత్మ సంబంధులైనటువంటి బిడ్డలు. ప్రేమ వారిలో నుంచి ఉప్పొంగుతుంది. ఎవరైనా కష్టపడితే వారు లేచి వారికి సహాయం చేయడానికి సిద్ధపడతారు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ది గాడ్. ఆత్మ సంబంధులైనటువంటి బిడ్డలు ఎల్లప్పుడూ ప్రేమించే బిడ్డలుగా ఈ లోకానికి కనపడాలి. నా ప్రియమైన బిడ్డలారా, మనము నిజమైనటువంటి ప్రేమను చూపిస్తున్నామా ఈ లోకం వైపు, ఈ బిడ్డల వైపు? కాబట్టి దేవుని ప్రేమను పోలికను మనం చూపించాలని అంటే నువ్వు మొట్టమొదట ప్రేమ కలిగి ఉండాలి. A man who walks with the Holy Spirit according to leading of the Holy Spirit, he must have the love of the God. దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండాలి. రెండవదిగా నువ్వు కలిగి ఉండాల్సింది ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. యు మస్ట్ బి హోలీ. దేవుడే అంటున్నాడు కదా, నేను పరిశుద్ధుడై ఉండులాగున ఉంటున్నానో ఆ విధంగా మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండండి. యు మస్ట్ బి హోలీ ఆల్వేస్. A person who walks according to the guidance of the Holy Spirit, he will be always holy. ఆయన పరిశుద్ధత కలిగినటువంటి జీవితము జీవిస్తాడు, నడుస్తాడు. ప్రేమ కలిగి నడుస్తాడు, పరిశుద్ధత కలిగి నడుస్తాడు. మరి మనలో పరిశుద్ధత ఉన్నదా అని ఒక్కసారి పరీక్షించుకుందాం. ఎన్ని అపరిశుద్ధాలు నీ యొక్క తలలో ఉన్నాయి, నీ యొక్క బ్రెయిన్ లో ఉన్నాయి. ఆ అపరిశుద్ధాలన్నీ నిన్ను ఈరోజు పీడిస్తున్నాయా? ఆ అపరిశుద్ధాలన్నీ నిన్ను ఈరోజు మరణానికి తీసుకెళ్తున్నాయా? ఆ అపరిశుద్ధాలు అన్ని నీ బ్రెయిన్ లో, నీ హృదయంలో ఉండే అన్ని నిన్ను ఏ చోటికి తీసుకెళ్తున్నాయి ఈరోజు? ఒకసారి గమనించావా? ఎందుకు నా కుమారుడా ఆ స్థితికి వెళ్ళావు? అంత అపరిశుద్ధత ఎందుకు కొని తెచ్చుకున్నావు? కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, ఆ అపరిశుద్ధత తొలగాలి అని అంటే నీలో నుంచి ఒక్కసారి క్రీస్తు దగ్గరికి రాలేవా? ఒక్కసారి క్రీస్తు యొక్క రక్తంతో కడిగి శుద్ధీకరించుకోలేవా? నువ్వు ఎప్పుడైతే క్రీస్తు రక్తంతో శుద్ధీకరింపబడిన ఉంటావో నీ అపరిశుద్ధత అంతా తొలగి నువ్వు పరిశుద్ధుడుగా మారుతావు. నీ హృదయంలో ఉండేటువంటి బాధ, నీ హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క వేదన వెళ్ళిపోతుంది. నీ మనస్సులో ఉండేటువంటి ఆ యొక్క అలజడి చెదిరిపోతుంది. నాకు ఈరోజు మనసులో ఏ అలజడి లేదు, నాకు హృదయంలో ఏ అలజడి లేదు ఈరోజు. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నా ప్రభు వాటిని అన్నింటినీ తొలగించాడు. నేను దేని కొరకు కూడా ఆలోచించని లోకంలో. I never think of anything in this world except my God. Okay, when the temptation comes, it's in the hands of the God. I leave it to the hands of the God. I never think of anything in this world. ఆస్తులు కావాలి, డబ్బులు కావాలి, మంచి బట్టలు కావాలి, మంచి భోజనాలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలనే వేదనే నాకు లేదు. I don't have any such kind of problems in my life. I live for Christ. I want to be always holy in me. My heart must be pure, my mind must be pure. I want to live such kind of life. I want to walk such kind of life. Do you have such kind of desire today? మీకు అటువంటి వాంఛ ఉన్నదా నా ప్రియమైన బిడ్డలారా? ఇటువంటి వాంఛ కలిగి మీరందరూ ఈ లోకంలో జీవించాలని మిమ్మల్ని అందరినీ, క్రైస్తవులైనటువంటి బిడ్డలైన మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను. మీ హృదయం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచుకోండి. మీ మనస్సును ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచుకోండి. దేనిని నీ హృదయంలోనికి తీసుకుని రావద్దు. ఆశలు వద్దు, ఏమి వద్దు. మనకి ఈ లోకంలో నువ్వు కావాల్సినవి దేవునికి ఇష్టమైనటువంటి వాటిని నువ్వు కలిగి, ఏది ఉన్నా సరే నీ మనసులో అది నిన్ను పీడించి, అది నిన్ను నాశనం చేసేదానికి ప్రయత్నిస్తుందని గుర్తెరుగు. అందుకే దేవుడు మనకేమని చెప్తున్నాడంటే, ఆత్మ సంబంధులైనటువంటి నడిపింపు కలిగిన వారు ఎప్పుడు పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. మూడోది, సమాధానంతో ఉండాలి ఎల్లప్పుడూ. ఎవరైనా బిడ్డలు వచ్చినప్పుడు సమాధానంతో వారితో మాట్లాడాలి. ఎవరైనా నీతో మాట్లాడేటప్పుడు సమాధానంతో మాట్లాడాలి. ఆ సమాధానం అనేటువంటిది
మూడవదిగా మనం కలిగి ఉండాలి. ఇంకా నాలుగవదిగా విశ్వాసంతో నడవాలి. ఈ విశ్వాసం గురించి మనకి అనేక పర్యాయాలు మనం మాట్లాడాము. అనేక పర్యాయాలు విశ్వాసం గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి నీ జీవితము విశ్వాసము కలిగిన జీవితముగా నీవు ఉండాలి. నువ్వు ఎప్పుడైనా సరే గుర్తుంచుకో, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతిదీ నిజమని తెలుసుకో. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలన్నీ సత్యాలని తెలుసుకో. నీ ప్రభు సత్యవంతుడని తెలుసుకో. నీ ప్రభు చెప్పినదంతా నిజమని తెలుసుకో. నువ్వు మరణిస్తే పరలోక రాజ్యానికి వెళ్తావని తెలుసుకో. నీ పాపాలు క్షమింపబడినవని విశ్వసించు. నీ యొక్క పాపాలు ఈ రోజు లేవని తెలుసుకో. నీ పాపములు పరిశుద్ధ రక్తమైనటువంటి క్రీస్తుతో కడగబడినవని గుర్తుంచుకో. ఇవన్నీ విశ్వసించవలసినటువంటి విషయాలు, ఒక క్రైస్తవుడు విశ్వసించాల్సినటువంటి విషయాలు. వాటిని దేవుడు మనకి చూపించడు. He will do his work, I will do my work. That's all. I believe him, he is doing his work. నాలో ఈరోజు చెప్పాను కదా, ఏది లేదు నాలో వ్యసనం అంటే, the God has cleansed my sins. Then who else will cleanse? Because I believe that my Christ has cleansed my sins. I believe that if I die, I will go to the heaven. I believe it. Because it is written in the Bible. యేసు ప్రభు పరలోకంలోనికి ఏ విధంగా చేర్చబడ్డాడో నన్ను కూడా తీసుకొని వెళ్తాడు ఆయన. స్టెఫెన్ ఏ విధంగా పరలోకానికి వెళ్ళాడో నేను కూడా వెళ్తాను. ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇన్ ద బైబుల్. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబుల్. ద మ్యాన్ హూ ఈస్ డైయింగ్ హ్యాస్ గివెన్ ద స్టేట్మెంట్. ఇంకా దీనికన్నా నీకు ఎక్కువ ఏం కావాలి? అయ్యా పరలోకం నుంచి ఎవరైనా వచ్చి నాకు చెప్తేనే కదా నాకు తెలుసుదంటే, ఆల్రెడీ స్టెఫెన్ టోల్డ్ యూ. స్టెఫెన్ చెప్పింది ఏంటి? బిఫోర్ హిస్ డెత్ ఐ హావ్ సీన్ ద గాడ్, ఐ హావ్ సీన్ ద క్రైస్ట్. నేను క్రీస్తుని ఆయన కుడి పార్శ్వం మీద కూర్చుంట చూచాను, ఆయన నిలబడినట కూడా చూచాను. ఇంకెవరయ్యా నీకు వచ్చి చెప్పాలి? ఐ కాంట్ బిలీవ్ అంటానికి ఎవరు మనము? ఈ యొక్క అదర్ రిలీజియన్స్. హూ ఆర్ యూ? వి హావ్ ఆల్రెడీ గాట్ ద ప్రూఫ్ ఇన్ ద బైబుల్. ద మ్యాన్ who is entering into the heavenly kingdom has told it before the death. మా ప్రియమైన బిడ్డలారా, ఒక్కరికి కాదు ఆయన చెప్పింది, సర్వ సమానానికి చెప్పాడు, చాటాడు. అందరూ ఆయన చెప్పినందుకే రాళ్ళు వేశారు. ఒకరికి చెప్పుంటే మనం ఇట్ ఈస్ నాట్ అన్బిలీవ్, ఇట్ ఈస్ అన్బిలీవబుల్ అని చెప్పారు. He has told to the people who are standing in front of him, deliberately said, the Stephanus, I have seen the Christ sitting on the throne of the God. దీనికన్నా మనకి ఇంకా ఏం ప్రూఫ్ కావాలి ఈ లోకంలో? నేను పరలోకానికి చేర్చబడతాను మరణించిన తర్వాత స్టెఫెను చేసిన క్రియలను చేస్తే. నా ప్రియమైన బిడ్డలారా, ఇదే విశ్వాసం అని అంటే. The Bible is very clearly telling the truth. The Bible is never says to you to believe or to have the faith without any blindness, without any foundation. Bible tells everything very clearly to us. Then only it will tell us to believe. The secret every Christian must understand. The secret. కాబట్టి విశ్వాసంతో నువ్వు నడవాలి. My belief is on Christ. Whatever he says, he will do. నన్ను తిరిగి లేపుతానన్నాడు. Yes, he will do it. He will make me to live with him in the heavenly kingdom forever. Yes, it is true. He cleansed my sin. Yes, it is true. Stephen is the most example. Judas Iscariot is most important. Only two I am taking. Rende uric examples. Many are there. I am taking only two examples. Judas Iscariot's sin is not forgiven. He has not been entered into the kingdom of God. Stephen's sins are forgiven according to the Bible. That's why he entered into the kingdom of the God. ఈ రోజు దీనికన్నా ప్రూఫ్ ఒక క్రైస్తవునికి విశ్వాసం గురించి నేను చెప్పలేను. దిస్ ఇస్ ద ప్రూఫ్, ఎ స్ట్రాంగ్ ప్రూఫ్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ టు బిలీవ్ ద క్రైస్ట్. ద క్రైస్ట్ కెన్ ఫర్గివ్ ద సిన్స్ అండ్ హీ కెన్ గివ్ యూ ఎ ప్లేస్ ఇన్ ది హెవెన్లీ కింగ్డమ్. ఇటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకందరికి ఇచ్చినందుకు క్రైస్తవునైనటువంటి నేను
ఈ రోజు గర్వపడుతున్నాను. I am feeling proud to be a Christian in this world. I am feeling proud that my Christ is the reality. I am feeling proud that my Christ is truth. No one in this world showed me what is truth. Nobody in this world showed me what is reality. No one in this world has cleansed the sins of the people. Except the Christ, it is the complete evidence is there in the Bible. What will happen to a man who has died with the sin? What is happened with a man who is holy after his death? ఇంకా దీనికన్నా నేను ఇంకా చెప్పడానికి నా దగ్గర ఏమన్నది ఉన్నాయి. మరి ప్రియమైన బిడ్డలారా, మీరందరూ విశ్వసించండి, విశ్వాసంతో నడుచుకోండి. ఈ మధ్యాహ్న సమయంలో విశ్వాసం అనేటువంటిది చాలా గొప్పది క్రైస్తవులకు. ఈ విశ్వాసం నుంచి నువ్వు తొలగిపోవద్దు. ఈ విశ్వాసం అనేటువంటిది చాలా గొప్పది. లోకం నీవు క్రీస్తునందు పరిశుద్ధాత్మతో నడిపింపబడేటువంటి నీవు నా ప్రియమైన బిడ్డలారా, ప్రేమ కలిగినాడు, పరిశుద్ధత కలిగినాడు, సమాధానంతో నడు, విశ్వాసంతో నడు. ఈ 4 జీవితాలతో, ఈ 4 నువ్వు నడిచిన నాడు నీవు ఏమవుతావు అని అంటే క్రీస్తు మార్గంలో ఉన్నట్టు నువ్వు అర్థం. యు ఆర్ ఇన్ ద వే ఆఫ్ ది క్రైస్ట్ వాకింగ్. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, ఈ 3 జీవితాల్లో క్రైస్తవులు గుర్తుంచుకోండి. ఒకటేంటి అని అంటే నీవు ఖచ్చితంగా నీలో దేవుని యొక్క శక్తి ఉన్నది అని గుర్తించుకుని నా ప్రియమైన బిడ్డలారా, మీరు ఈ రాబోయే దినాలలో ఈ విధమైనటువంటి గొప్ప అనుభవాలు మీరు కలిగి ఉండాలని మిమ్మల్ని దేవుడు మరి ఒకసారి మిమ్మల్ని నేను చెప్తున్నాను. మీరు ఏ విధంగా నడవాలో మీరు చూడండి. మొట్టమొదట మీరు క్రీస్తునందుండి నడచండి, ఆయన యందుండి నడచండి. రెండవది మీరు ఆయన యొక్క వెలుగు బిడ్డల వల్లే యాజ్ ఏ చైల్డ్ ఆఫ్ లైట్గా నడవండి. మూడవది ఆయనకి యోగ్యమైన రీతిలో నడవండి. ఈ 3 నడకలు నడిచిన నీవు నీ యొక్క గమ్యస్థానము రేపు దేవునితో ఉంటుందని గుర్తుంచు. You are going to reach the God. You are going to reach the God. When you walk in this way, you are going to reach the God. చెప్పండి, how to reach God? This is the way. క్రీస్తునందుండి నడు, as a children of light గా నడు, as a worthy of the God, as a walk worthy of the God గా నడు. దేవునికి యోగ్యమైన రీతిలో నడు, వెలుగు సంబంధమైన పిల్లలుగా నడు, క్రీస్తునందుండి నడువు. ఈ నడక నిన్ను దేవుని చూడటానికి చూపిస్తుంది. యు కెన్ సీ ద గాడ్, యు కెన్ సీ ద గాడ్ త్రూ ద క్రైస్ట్. చూపించాల మోషేకి చూపించాలి. అయితే మనకి నా దేవుడు క్రీస్తు ద్వారా మనకి ఆ యొక్క ధన్యత ఇచ్చాడు. కాబట్టి మనము ఆయన్ని కలుసుకోవటానికి ఈ 3 మార్గాలు ఎంచుకొని నడిచి దేవుని చూద్దాం, దేవుని యొక్క గొప్పతనాన్ని చూద్దాం, దేవుని యొక్క శక్తిని చూద్దాం, దేవుని యొక్క పరలోక పట్టణాన్ని చూద్దాం, దేవునితో పాటు జీవిద్దాం. మన పూర్వీకులందరూ వెళ్ళారు ఆయన దగ్గరికి, మనల్ని కూడా దేవుడు ఒక దినం తీసుకువెళ్తాడు. ఈ తీసుకెళ్లే నన్ను నిన్ను ఆయన యొక్క జీవితంలో మనకి ఆయనను ప్రత్యక్షపరుస్తాడు. ఆ ప్రత్యక్షపరచబడేంత వరకు అప్పటి వరకు మనము ఈ మార్గంలో నడుస్తూ దేవుణ్ణి మహిమపరుద్దాం, దేవుని ఘనపరుద్దాం, దేవుణ్ణి విడవకుండా ఉందాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.